498 కేసు అంటే ఏంటి సార్? 498 అంటే క్రూయల్టీ. అంటే ఒక భర్త కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఇతరులు కానీ అంటే మ్యారిటల్ రిలేషన్షిప్ తోటి సంబంధం ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే లేకపోతే వాళ్ళకి ఎయిడ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే మానసికంగా శారీరకంగా కష్టపెట్టి వాళ్ళు ఉద్దేశంతో చేసిన లేదా అదనపు కట్నం కోసం బాధలు పెట్టిన ఇటువంటివన్నీ కూడా 498 కింద వస్తుంది. మరి 498 కేసుని మీరు ఎప్పుడైనా వాదించారా సార్? వాదించడం జరిగింది, కేసులు తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఇది సర్వసామాన్యం. ఇప్పుడు ఎన్ని మ్యారేజ్ వస్తున్నాయో ఆల్మోస్ట్ అన్నీ విడాకులుగా కూడా వస్తున్నాయి. విడాకులుగా వస్తుంటే విడాకులకి ప్రథమ భాగం ఏంటంటే ఈ యొక్క క్రూయల్టీ అనేది ఖచ్చితంగా అటువంటి కేసులు పెడుతూ ఉన్నారు. దానికి సంబంధించి వచ్చి మాట్లాడుతుంటారు, కేసులు టేకప్ చేస్తుంటాము, న్యాయమూర్తిగా తీర్పులు కూడా ఇస్తూ ఉంటారు. చాలామంది కూడా మరి లాయర్లు సాగదీస్తూ ఉంటారు కేసులు అని చెప్పి అనుకుంటుంటారు సార్. లాయర్లు సాగదీసేది అనేది ఏమి ఉండదు. ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక లోటుపాట్ల వల్ల కాలగమనంలో అనేక మార్పులు వస్తూ ఉంటే ఇప్పుడు కొంచెం ఆ డిలే తగ్గింది. ఈ గాడ్జెస్ అనేవి కృత్రిమ మేధలతోటి కొత్త కొలువులు రావటం, కొత్త పుంతలు దొక్కటం, ఆ కాలయాపన లేకుండా జరిగిపోతూ కూడా ఉన్నాయి. గతంలో చాలా డిలే జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు కేసులు ఎక్కువ అయిపోయినాయి. ఆ స్టాటిస్టిక్స్ అవన్నీ మనం చూసినప్పుడు ఇప్పుడున్న జడ్జీలు ఒక మరో 4 సంవత్సరాలు ఏ పని లేకుండా చేస్తూ పోయినా కూడా వాళ్ళు ఈ ఇప్పుడున్న కేసుల్ని డిస్పోజ్ చేయడానికి 4 సంవత్సరాలు పడుతుంది. కొత్త కేసుల సంగతి పక్కన పెడితే అన్ని కేసులు, ఎందుకంటే వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం చాలా ఎక్కువైంది. ఇప్పుడు రాజ్యాంగంలో మనం రాసుకున్నటువంటి పీఠికలోనే జస్టిస్, ఎకనామికల్, పొలిటికల్ అట్లా రాసుకున్నాం. అంటే ఆర్థికమైన, రాజకీయమైనటువంటి లేకపోతే ప్రజాస్వామ్యయుతంగా వాడికి న్యాయం అందించడం అనేది ఆ బాధ్యత ముఖ్యంగా న్యాయ వ్యవస్థ మీద ఉంది. న్యాయ వ్యవస్థ మీద ఉంది కాబట్టి న్యాయమూర్తులు ఖచ్చితంగా ఇచ్చిన ప్రొసీజర్ ప్రకారం, ఇచ్చిన సబ్స్టాన్షియల్ రైట్స్ ప్రకారం ఆలోచించి చేయాల్సి వస్తుంది. ఆ స్టెప్స్ అన్నీ టైం టేకింగ్ ప్రాసెస్. దాంతోపాటు ఈ పార్టీలు కూడా అంత సహకరించరు అడ్వకేట్కి, లేకపోతే ఆర్థికంగా వాళ్ళకి దగ్గర వనరులు ఉండకపోవచ్చు. వాళ్ళకి అప్పటికే అన్యాయం జరిగి వస్తారు కాబట్టి వనరులు లేనందువల్ల కొంచెం ఫీజులు ఇవ్వటంలో కానీ, ఖర్చు పెట్టడంలో కానీ వాళ్ళు కొంత డిలే చేస్తారు. ఇక అడ్వకేట్స్ వాళ్ళకి ఫీజులు అనేవి ఉండవు, కేవలం ఆ పార్టీలు ఇచ్చేటువంటి డబ్బులే ఫీజులు. అందువల్ల ఎక్కువ కేసులు టేకప్ చేయాల్సి వస్తుంది. ఒక పార్టీ అంతా ఫీజులు అంతా ఇచ్చి చేయడు కదా. సో ఇన్ని కేసులు టేకప్ చేసినప్పుడు ఆయనకి కొంత టైం కావాల్సి వస్తుంది ఒక కేసు టేకప్ చేసి స్టడీ చేసి దాని గురించి చేయడానికి. సో ఇప్పుడైతే కొంచెం నేను ఇందాక చెప్పినట్టు చాలా విషయాలు లో అనేక మార్పులు వచ్చినాయి. ఇప్పుడు గతంలో మనకు కేవలం ఇంగ్లీష్లోనే తీర్పులు వచ్చాయి. ఇప్పుడు అన్ని భాషల్లో అనువదించి తీర్పులు ఇస్తున్నారు. సుమారు 16 భాషలలోకి ఇది తీర్పు ఇచ్చిన వెంటనే అది మార్పు చెంది మనం అనుకున్న భాషలో మనం దాన్ని చూసే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఆన్లైన్లో కేసులు టేకప్ చేయటం, ఆర్గ్యూ చేయటం అటు వచ్చింది. కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. బ్లాక్ చైన్ అని ఒకటి వచ్చింది, మెషిన్ లెర్నింగ్ అని వచ్చింది, ఆటోమేషన్ వచ్చింది. ఇట్లాంటి కొత్త ఐటీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి యాప్ల ద్వారా కానీ, అనేక రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కానీ త్వరితగతిన న్యాయాన్ని అందించే అవకాశం వచ్చినప్పుడు ఇంకా మనం డిలే అనే విషయాలు మాట్లాడుకోవడానికి అవసరం లేదు. ఒక 15 సంవత్సరాల క్రితం చూసుకుంటే అప్పటికి ఇప్పటికి కూడా న్యాయ వ్యవస్థలో కూడా చాలా మార్పు వచ్చిందంటారు. ఇది నిజమేనంటారు? మార్పు వచ్చింది, కరెక్ట్. ఏ విధంగా వచ్చింది సార్ మార్పు? ఒకటి, వసతులు. కక్షిదారి కోర్టుకు వెళ్ళినప్పుడు వాడికి సంబంధించి కొన్ని వసతులు అవసరం. ముఖ్యంగా ఈ భార్యాభర్తల కేసుల్లో ఉండేటువంటి కేసుల్లో చిన్నపిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా వస్తుంటారు. అటువంటి వాళ్ళకి తర్వాత కోర్టులో ఏదన్నా ఇబ్బంది జరిగితే హెల్త్ రీత్యా వాళ్ళకి సదుపాయాలు. తర్వాత కొంతమంది కక్షిదారులు డబ్బు ఖర్చు పెట్టుకోలేకుండా ఉంటారు, వాళ్ళ దగ్గర అవకాశం లేదు. అటువంటి వాళ్ళకి లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ వచ్చి దాని ద్వారా లోక్ అదాలత్లో త్వరితగతిన కేసులు డిస్పోజ్ చేసేదానికి కావాల్సినటువంటి సదుపాయాలు. తర్వాత మన వాయిదా ఎప్పుడు పడిందని తెలుసుకోవడానికి మన ఇంట్లో కూర్చొని కేసులు నడుపుకునే అవకాశం. ఇప్పుడు ఆన్లైన్లో మనం కొన్ని యాప్స్ ఉన్నాయి, వెబెక్స్ అని, లేకపోతే ఇప్పుడు కొత్తగా మన రకరకాలు
చాలా యాప్స్ వచ్చేసినాయి. కోర్టులు కూడా ఇప్పుడు అన్ని కోర్ట్స్, హైకోర్టులో అన్ని కోర్ట్స్లో కూడా మనం ఆన్లైన్ ద్వారానే కేసులు ఆర్గ్యూ చేయొచ్చు. సాక్షి ఒక దగ్గర ఉంటాడు, మనకు ప్రతివాది వకీలు ఒక దగ్గర ఉంటాడు, వాది వకీలు ఒక దగ్గర ఉంటాడు, కోర్టు ఎక్కడో ఉంటుంది. అంతా కూడా కలిపి వీడియో ద్వారా రికార్డ్ చేసుకొని చక్కగా ఇది చేసుకో. ఇద్దరు వకీళ్ళు కూడా మరి ఒకటవుతారు, ఒకటయ్యి అటు వాళ్ళకి వాయిదాలు పడేటట్టు చేస్తారు, ఇటు వాళ్ళకి కూడా వాయిదాలు పడేటట్టు చేస్తారని అభిప్రాయం అది తప్పు, ప్రజల్లో ఉంది. చాలా వరకు తప్పు అది. ఎందుకంటే ఇద్దరు వకీళ్ళు ఒకటైనా కూడా ఎవిడెన్స్, కేసులు, వీటన్నిటికి కూడా సాక్ష్యాధారాలు ఇవన్నిటిని వకీళ్ళు ఏం చేయలేరు, వాటిని మార్చడానికి లేదు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనకు అలా అనిపిస్తే వెంటనే లాయర్ని మార్చేసుకుంటారు. ఇప్పుడు లాయర్ని ఎప్పుడైనా మార్చుకోవచ్చు, ఏ సందర్భంలో లాయర్ని మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి అట్లా కేవలం వాళ్ళిద్దరూ ఒకటైనంత మాత్రాన ఏదో అన్యాయం జరిగిపోతుందని జరిగిపోయే అవకాశం లేదు. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. బట్ సహజంగా చూస్తే అడ్వకేటు తను నమ్మిన వ్యక్తినే పార్టీ తను నమ్మిన వ్యక్తిని అడ్వకేట్గా పెట్టుకుంటాడు. వాడు ఏదైనా తప్పు చేస్తే వాడిని తీసేస్తాడు. ఇప్పుడు చాలా వరకు కూడా సార్ కొంతమంది ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూసుకున్నట్లయితే పెళ్లి రోజు చేసినటువంటి ప్రమాణాలను మర్చిపోయి కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా కోర్టు మెట్లెక్కుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది భార్యాభర్తలు ఇద్దరు ఎక్కుతున్నారా, ఒకరెక్కుతున్నారా, లేకపోతే పెళ్లినాడు ప్రమాణాలు చేసి దాన్ని ఉల్లంఘిస్తున్నారా అనేది కానీ మనం క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే సమాజంలో అనేక మార్పులు వచ్చినాయి, చట్టాల్లో అనేక మార్పులు వచ్చినాయి. ప్రతి వాళ్ళు కూడా స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నారు. ఆ స్వేచ్ఛ కోరిన వాళ్ళు వాళ్ళ మీద ఉన్నటువంటి బాధ్యతని పవిత్రంగా ఎలా ఉండాలనేది చేయలేకపోతున్నారు. భార్య కానీ భర్త కానీ వాళ్ళ యొక్క విద్యుత్ కర్తవ్యం పెడినాడు ఒకరినొకరు విడిపోకుండా ఈ జీవితాంతం వరకు సుఖదుఖాల్లో, కష్ట సుఖాల్లో అన్నిట్లో కూడా కలిపి ఉంటామని చెప్పుకున్నోళ్ళు చిన్న చిన్న విషయాల్లోనే అనేకమైనటువంటి పొరపాట్ల వల్ల కానీ, లేకపోతే గ్రహపాట్ల వల్ల కానీ, లేదంటే ఆలోచన సరళిలో ఉన్నటువంటి తప్పు విధానం వల్ల కానీ అనేక విధాలుగా కొన్ని మనస్పర్ధలు వచ్చేసి వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకొని కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా న్యాయాన్ని పొందాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. దాంట్లో కొంత తప్పు ఉంది, కొంత కరెక్ట్ ఉంది. తప్పు ఏంటంటే అందరూ సమానమని మన చట్టాల్లో రాసుకున్నాం, కానీ మరి స్త్రీలకు ఎక్కడుంది స్వాతంత్రం? స్త్రీల అంటే భార్యల యొక్క హక్కుల్ని భర్తలు ఎంతమంది కాపాడుతున్నారు? కొన్ని సందర్భాల్లో భర్తను బాధ పెట్టే భార్యలు కూడా ఉన్నారు. కానీ ఎక్కువగా చూస్తే మనము జనరల్గా తెలిసింది ఏంటంటే భర్తే కట్నం కోసం కానీ లేకపోతే తన యొక్క చెడు అలవాట్ల వల్ల కానీ ఎక్కువ మంది భర్తలే భార్యల్ని బాధ పెడుతున్నారని చెప్పేసి వినికిడి. అది ఎంతవరకు వాస్తవం, ఈ స్టాటిస్టిక్స్ అవన్నీ మనం పక్కన పెడితే జనరల్గా చూస్తే ఇది భార్య అనే ఆమె కొంత డొసైల్గా, కొంత సబ్మిసివ్గానే ఉండి కాలయాపన చేస్తూ పోతుంది.